స్విమ్మింగ్ అనేది ఎప్పుడైనా సరే చిన్నప్పుడు ఉన్నప్పుడు నేర్చేసుకోవాలి. పెద్ద అయిన తర్వాత మనలో భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు స్విమ్మింగ్ కాదు కదా, అట్లీస్ట్ వాటర్ లో దిగడానికి కూడా మనకైతే ధైర్యం ఉండదు అనమాట. మేమంతా చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చేసుకున్నాము చేంతాడుతో. మా డాడీ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళని అయితే నేర్పించారు. అది కూడా స్విమ్మింగ్ పూల్ లో కాదు, ఇలా బావిలోనే నేర్చుకున్నాము. ఇప్పుడైతే మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి ఇలా సమ్మర్ హాలిడేస్ కి విలేజ్ కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ట్రై చేసాం మా బాబుకి. బట్ అప్పుడు కొంచెం భయపడ్డాడు. ఈసారి ఏం చేసామంటే ఆల్రెడీ ఇంట్లో రెడీమేడ్ స్విమ్మింగ్ పూల్ అయితే తెచ్చి అక్కడ ప్రాక్టీస్ చేయించాం. ఆల్రెడీ అందులో ప్రాక్టీస్ చేశాడు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాడు ఇక్కడ. బట్ స్టిల్ ఎంతైనా బావి అనేది కొత్త కదా, వాళ్ళ మామ వాళ్ళు అందరూ ధైర్యం చెప్తుంటే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాడు, కొంచెం భయపడుతూ. బట్ ఫైనల్ గా స్విమ్మింగ్ అయితే లాస్ట్ లో మంచిగానే చేశాడు. అయితే బావిలో స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళతోనే వెళ్ళాలన్నమాట. అది కూడా మెయిన్ గా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళాలి. చిన్నపిల్లల్ని అస్సలు పంపించకూడదు ఒంటరిగా, చాలా డేంజర్ అది. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి విలేజ్ లో ఉన్న వాళ్ళకి చిన్నప్పుడే పిల్లలకి స్విమ్మింగ్ అయితే నేర్పిస్తారు, చెప్పకుండా బావికి వెళ్తారని.